అందరూ కలిసి హాల్‌లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే ప్రభావతి ఉండి ఇలా అంటుంది. "ఏవండీ ఏంటి అలా ఖాళీగా కూర్చున్నారు? మీరు, వాడు అందరూ కలిసి ఆ ఎంగేజ్‌మెంట్ చైర్స్ ఇక్కడెయ్యండి స్టేజ్ మీద" అని చెప్పి అంటుంది. అప్పుడు వెంటనే సుశీలమ్మ కలుగజేసుకొని "ఆ చైర్లు అప్పుడే అక్కడెయ్యాల్సిన అవసరం లేదు. ముందుగా ఒక పీట వేయండి సరిపోతుంది. బాలు, మీనాలకి ఇప్పుడిక్కడ ఫంక్షన్ చేయాలి. మీనా మెడలో నల్ల పూసలు కుచ్చాలి. స్టేజ్ మీద మీనాయే ముందు ఎక్కుతుంది" అని చెప్పి అనగానే వెంటనే ప్రభావతి ఉండి "ఇప్పుడు దానికి అంత అవసరం ఏమొచ్చింది? అయినా ఏముంది? పసుపు తాడు చేసి బంగారు చైన్ ఎయడానికి ఇంత అవసరమా? ఎక్కడో ఒక మూలలో వేయండి" అని చెప్పేసి అలా ప్రభావతి అనగానే సుశీలమ్మ గట్టిగా అరుస్తుంది. "ముందుగా మీనాయే స్టేజ్ మీద కూర్చుంటుంది" అనగానే ప్రభావతి షాక్ అయిపోతుంది. ఒక పక్క బాలు అయితే బయటికి వెళ్ళి వస్తూ ఉంటాడు. అలా దారిలో వస్తూ ఉన్నప్పుడు ఇంకా రోహిణి వాళ్ళ అమ్మ కూడా ఎంగేజ్‌మెంట్ ప్లేస్ దగ్గరకొస్తూ ఉంటే వాళ్ళ కారైతే చెడిపోతుంది. అప్పుడు వెంటనే రోహిణి ఇలా అంటుంది. "అమ్మ మీరు ఈ కారు బాగయిన తర్వాత రండి. నేనేమో క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తాను" అని చెప్పి తనంటూ ఉంటే బాలు అదే రూట్‌లో వస్తూ ఇంక వీళ్ళనైతే చూస్తాడు. చూసి అక్కడే ఆగిపోతాడు. మరి వాళ్ళ అమ్మ అయితే బాలు వాళ్ళకి పరిచయం. రోహిణి తన కూతురే అని బాలుకి తెలుస్తుందా? రోహిణి అసలు గతం ఏంటి అనేది బాలు తెలుసుకుంటాడా అనేది ముందు ముందు వీడియోస్‌లో తెలుస్తుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.